మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఇట్స్ మీ అమ్మ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. అబ్బా, ఫస్ట్ టైం ఏ బ్రేక్ లేకుండా ఇంట్రో కరెక్ట్గా చెప్పాను నువ్వు ఉన్నప్పుడు. నేను అందుకని ఏం మాట్లాడకుండా కూర్చున్నాను. ఎప్పుడు ఏదో మర్చిపోతుంది. ఈ ప్రవాహం ఆనకట్ట వేయకూడదు, అలాగా వెళ్ళిపోయింది. సరే, తీరం దాటిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది అమ్మ అంటే డెఫినెట్గా అంతా తిరుగుతాము, షాపింగ్ అయితే చేస్తాం కదండి. అండ్ మేమేమి కొనుక్కున్నాము అన్నవి మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడాలనుకుంటారు కాబట్టి ప్రతిసారి మీకు కూడా షేర్ చేస్తూ ఉంటాము. అండ్ ఆ ప్రైజెస్తో సహా మెన్షన్ చేస్తూ ఉంటాము, సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు కరెంట్ ఏం నడుస్తున్నాయి, ఎలాంటివి ఉన్నాయి ఏంటి అన్నది. అండ్ మేమేం తీసుకున్నాం అన్నది కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాం కదా. సో అదే కార్యక్రమం ఇవాళ చేపట్టబోతున్నాం. ఓకే, చేపట్టేద్దాం. మేమేం తీసుకున్నాము అనేది చెయ్యి పట్టమని అనలేదే, నేను చేయి పడదాం అన్నాను. ప్రదర్శనకి సిద్ధమా? సిద్ధం. ఈ ఊరే అందుకు సిద్ధం అనంటాడు చూడాడు. ఏం సినిమా? కాంచనాలో రెండు ఆత్మల మధ్య యుద్ధం, అది చూడడానికి ఈ ఊరే సిద్ధం. ఏదో ఒకటి చూపించవే బాబు. మేమేం తీసుకున్నాం అనేది చూపిస్తే కొంచెం ఆ శారీస్ అవి మీకు ఐడియా ఉంటాయి, అట్లానే వాటి ప్రైజులు కూడా ఐడియా ఉంటాయి. మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు మీకు షాపింగ్ చేసుకోవటం ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో చూపిస్తాం అనమాట. ఇదో సరదా అండి, అంతే. ఇప్పుడు ఏదన్నా భీమవరంలో నేను షాపింగ్ చేశాను అనుకోండి, వెంటనే వీడియో కాల్ చేసి సంధ్య రమ్యకి చూపిస్తాం అనమాట. అట్లనే వీళ్ళు షాపింగ్లో ఉండంగానే వీడియో కాల్. రమ్య కూడా అంతే అండి, షాపింగ్కి వెళ్ళింది అనుకోండి వీడియో కాల్, ముగ్గురం ఒకేసారి చూసేస్తాం అనమాట. నైట్ కూడా వీడియో కాల్ మాట్లాడుకున్నాం, షాపింగ్కి వెళ్ళింది అక్కడ. అలా అనమాట. అంటే అదో సరదా మాకు. పోనీ షాపింగ్లో చూసి ఊరుకుంటామా, మళ్ళీ ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా వీడియో కాల్ చేయి, ఒకసారి వీడియో కాల్ చేయి అని చెప్పి చూసుకుంటూ ఉంటాం. ఇదంతా ఏంటంటే ఆనందపడే ఏ అంశాన్ని అయినా సరే పాటించడంలో తప్పేమీ లేదు కదండి. మేము ఎంజాయ్ చేస్తాం ఈ ప్రాసెస్, ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇప్పుడు చీర కొనుక్కుని ఎంజాయ్ చేసే కన్నా ఆ మొత్తం ఆ ప్రాసెస్ అంతా కూడా ఏ షాపులు తిరిగాము, ఎంత తక్కువలో కొనుక్కున్నాము, ఎంత బాగున్నాయి అయ్యి, దాన్ని ఎంజాయ్ చేస్తాం అనమాట అండి. అలానే మా ఆడపడుచులు వాళ్ళందరూ కూడా తెమ్మంటారు, మా మేనకోడలు తెమ్మంటుంది చీరలు, అలా అనమాట అండి. ప్రత్యేకించి వెళ్ళటం కాకపోయినా షాపింగ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ వాళ్ళని కూడా గుర్తుంచుకుని తీస్తూ ఉంటాం అనమాట. అండ్ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయడానికి ముందు షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటాం చూడండి, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మాకు ఇది. ఈరోజు షాపింగ్కి వెళ్తున్నా, ఏం వేసుకుని వెళ్దాం, ఏం కట్టుకుందాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ప్రాసెస్. ఎంజాయ్ చేస్తాం బేసిక్గా. సరే, ఇవాళ కలెక్షన్ చూపించేద్దామా? అయితే బేసిక్గా షీ నీడ్స్కి వెళ్ళాం అమ్మ, నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా. సో అక్కడ కొన్ని శారీస్ తీసుకున్నాం. షీ నీడ్స్లో తెలుసు కదండి, బడ్జెట్ నుంచి మనకి అన్ని రకాల శారీస్ ఉంటాయి. తక్కువలో ఎక్కువ సెలెక్ట్ చేసుకోవడం మాకు కొంచెం హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. ఒకేసారి పెద్ద చీర కొనుక్కోవడం కన్నా ఇలాంటి చిన్నవి కొనుక్కుంటాం, కట్టుకుంటాం, మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తాం, అలా ఒక సైకిల్ లాగా నడుస్తుంటుంది. ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తాం. సో అలాగే మేము మా బడ్జెట్కి తగ్గట్టు తక్కువలో కొన్ని శారీస్ ఎత్తుక్కున్నాము. తక్కువ ఎక్కువ మాకు తెలియదు, మీరు చూసాక చెప్తారు కానీ ప్రైస్ కూడా చెప్తాగా. ఫస్ట్ నీది వస్తుందో నాది వస్తుందో చూద్దాం. రైటా లెఫ్టా చెప్పు, ఏ చేతి ఏదో ఒకటి తీయి, కళ్ళు మూసుకుంది. అదే నేను నిన్ను చూస్తున్నా, నడిచోడు. రైట్ అయితే రైట్. ఓకే, రైట్ లో 1 2 కవర్లు ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఇందులో ఏమొచ్చినాయో నాకు తెలియదు. కవర్ వచ్చింది అన్ని, మమ్మీ ఏమున్నాయి అందులో. శారీ చూడంగానే మీకు అర్థమైపోతుంది, కంచి కాటన్. ఇప్పుడు ఈ మధ్య బాగా నడుస్తున్నాయి. నేను కంచి కాటన్ శారీస్ తెచ్చుకుని మీకు చూపించాను కదా. మా ఫ్రెండ్ వాణి గారు జాతీయం చేస్తారు, మీకు అది కూడా చూపించాను కదా. జై గారు మీరేం అనుకోవద్దండి, అన్నీ నాకు ఇచ్చేయండి, మళ్ళీ మీరు తెచ్చుకోండి అని అన్నారు. అమ్మ ఒకటన్నా ఉంచుకుంటాను అని చెప్పి శివరాత్రికి కట్టాను. శివరాత్రిలో కట్టాను కంచి కాటన్. ఆ స్టైల్ నాకు చాలా బాగా నచ్చినాయండి. ఇప్పుడు అంతా సమ్మర్ కదా, కొంచెం ఈ చీరలు కట్టుకోవటానికి బాగుంటాయని సమ్మర్లో కంచి కాటన్ తీశాను. ఈ సమ్మర్ అంతా ఇవి దుమ్మలాడించేద్దామండి. అసలు ఈ కలర్ ఎంత బాగుంది చూడండి, అంటే రెగ్యులర్ కలర్ కాకుండా వెరీ డిఫరెంట్ అండ్ వెరీ క్లాసీ కలర్. ఇలా పైన కింద కూడా సేమ్ బార్డర్ ఉంటుంది. అండ్ దీని ప్రైస్ అయితే మనకి 1270 ఈ శారీ. దీని పెద్ద పళ్ళులు కట్టరాలు ఉండవండి, ఇట్లా గీతలు ఉంటాయి అంతే. కంచి కాటన్ శారీస్ తెలుసు కదా, మొన్న మా ఆడపడుచులు వచ్చినప్పుడు కూడా మేము అందరం కంచి కాటన్ శారీసే కట్టాము. బ్లూ గుర్తున్నదా అండి?
అవేమో శతమానం సిల్క్స్లో తీసుకున్నాము. ఇవి షీ నీడ్స్. ఇవి షీ నీడ్స్లో తీసుకున్నాం. మేము వెళ్ళింది ఏఎస్రావు నగర్ బ్రాంచ్. మీకు షీ నీడ్స్ 9 బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా అన్ని కలెక్షన్ ఉంటాయి. ఇది ఇంకోటి, ఈ కలర్ ఎంత బాగుందో, టెడా పైన కింద కూడా సేమ్ బార్డర్. నేను తీసుకుంటానా అండి, మళ్ళీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకళ్ళు, మా వాళ్ళు, మా ఆడపడుచులో ఎవరు అడిగినా సరే ఇచ్చేస్తాను. మమ్మీ సెలెక్షన్ బాగుంటది కదా. సో చాలా మంది డైరెక్ట్ మమ్మీ ఫ్రెండ్స్ లేకపోతే చుట్టుపక్కల వెళ్ళి చుట్టాలు ఇలా వస్తారు కదా, చూసి ఈ చీర బాగుంది అని చెప్పి, ఆంటీ నాకు ఇవ్వచ్చు కదా ఇది, మళ్ళీ మీరు తెచ్చుకోవచ్చు కదా అంటే నేను ఎక్కువ వెళ్తూ ఉంటాను కదా షాపింగ్లో. సరే అమ్మా అంటాను. అలా కూడా అనమాట. ఇది కూడా 1270. కంచి కాటన్ అండి 1270 ఉన్నాయి. ఇది 1240 ఉందమ్మా. ఇది గంగా జమున బార్డర్ ఇలా అన్నమాట. గ్రీన్ పింక్ మధ్యలో అంతా బుటీస్. ఇందులో బ్లాక్ ఉంది, చాలా బాగున్నదండి. కానీ బ్లాక్లు చాలా ఎక్కువ అయిపోయినాయి, అందుకనే తీయలేదు. బ్లాక్ అయితే అదిరిపోయింది. అవును, నాకు చాలా నచ్చింది. కానీ అది కొంచెం పెద్దవాళ్ళ చీరలో ఉందని స్టైల్గా ఉంది, కానీ బ్లాక్లు ఎక్కువైపోయినాయి అండి. ఇది కూడా గంగా జమున బార్డర్ తోటి కంచి కాటన్ సారీ. ఇది 1240. ఇది వచ్చి 1240. నెక్స్ట్ ఇందులో ఇంకో కవర్ ఉంది, అదే తెస్తున్నాను. అందులో ఏమన్నా తెలియదు. ఆ బ్యాగ్ ఖాళీ కూడా అదే ఉంటుంది. తిగ్గు. ఇందులో నాది కూడా ఉంది. తిగ్గు. ఇది నాది, ఇద్దరిది ఉంది. తల్లి బిడ్డ న్యాయం సమానం. ఓహో. జుబే. ఇది రా మ్యాంగో శారీస్ ఉంటాయి, అది ఫ్యాన్సీ శారీ. రా మ్యాంగో మెటీరియల్ అయితే బాగున్నది. నాకు ఇవి కలర్స్ బాగా నచ్చుతున్నాయండి. బాగా నిండు రంగులు ఉంటాయి కదా, బ్రైట్ ఉందో చూసారు కదా. నాకు ఎందుకో ఈ రంగు శారీ కట్టుకోవాలని అనిపించింది చూడంగానే. తీసుకున్న పెద్ద ప్రైస్ ఏం కాదులేండి. ఇది రా మ్యాంగో శారీస్ మీరు మామూలు ప్యూర్ రా మ్యాంగో చూసుకుంటే 8,000, 10,000, 12,000 అలా ఉంటాయి. వాటిలోనే మళ్ళీ మనకి సెకండ్స్ చూసుకుంటే అట్లాగా 5,000, 6,000 అలా ఉంటాయి. ఇది ఆ స్టైల్లో వచ్చిన ఫ్యాన్సీ శారీ అనమాట. ఇలాగా. సో దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? అక్కడి నుంచి అలా తగ్గుకుంటూ 1,500. ఇది 1,500 కదా, చాలా బాగుంది, కట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఈ కలర్ నాకు బాగా నచ్చింది. ఇందులో అన్ని ఇలాంటి నిండు రంగులే ఉన్నాయండి. ఈ కలర్ ఏదో నేను కట్టనట్టు అనిపించింది నాకు. దీనికి పళ్ళు ఇలాగా, బ్లౌజ్ అన్ని కాంట్రాస్ట్. ఇదిగోండి, ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్. మనం ఏదన్నా వేసుకోవచ్చు. మా అమ్మ దగ్గర బోల్డ్ బ్లౌజ్ ఉంటాయి, ఏదైనా వేసుకోవచ్చు. ఇది చీర. ఇది బాగుంది. కొన్ని కలర్స్ చూడంగానే అట్రాక్ట్ చేస్తాయి కదా, అదిగోండి. అది అలా అట్రాక్ట్ అయ్యే ఇది కూడా తీసుకున్నాం. ఇది కూడా కలర్ ఒక అది పింక్ క్రిమ్షనే, ఇది పింక్ క్రిమ్షనే, కొంచెం షేడ్ తేడా. బట్ ఇది చూడండి, కానీ ఇది భలే బాగుందండి మెటీరియల్. ఏంటో కానీ దీని పేరేంటో, ఫ్యాన్సీనే. సంధ్యకి బాగుంటుంది అని చెప్పి జస్ట్ ప్లేన్ శారీ విత్ స్టోన్ బార్డర్, స్టోన్ కాంట్రాస్ట్ పైపింగ్ వచ్చింది. అదే కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది ఇలాగనమాట. ఎదురుండి అలా కనిపించిందా మీకు? బ్లౌజ్ కూడా అదే గ్రీనే బ్లౌజ్ వస్తుంది. ఇదే బ్లౌజ్ కూడా సింపుల్ వర్క్ ఏదో వచ్చినట్టుంది కదా. ఫోన్లే మడత పెడతానులే, ఈ డైలాగ్ మళ్ళీ బిగించేసి. మడత పెడతా అంటది. ఇటు 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 దీనికి బ్లౌజ్ వచ్చిందే. ఇదిగో తిరిగి అదిగో, ఇదిగో మొత్తం స్టోన్స్ ఏమో ఇలాగా బార్డర్. సింపుల్గా బాగున్నది. దీని ప్రైస్ కూడా నచ్చింది. మెయిన్ అసలు ఈ కలర్ అయితే నాకు భలే బాగా నచ్చింది. సంజు ఇది తీసుకోవే ఇలా అన్ని చూడగానే ఇదిగో ఇది తీసుకొస్తాను చూడండి, నాతో ఎంత బాగుందండి కలర్. నాకు కూడా భలే బాగా నచ్చింది. జస్ట్ ప్లెయిన్ శారీ విల్ జస్ట్ షైన్. బాగుంది కదా. 11 చేంజ్ ఇది, అంతే 1100 చేంజ్. 1125, 1150 అట్లా ట్యాగ్ ఉంది. అదే ఎక్కడ ఉందో ట్యాగ్ కనిపించట్లేదు. అంతేలే 11 చేంజ్. అదైతే పక్కా కరెక్ట్గా చెప్దామని దొరకట్లేదు. దొరికినప్పుడు చెప్తాను నేను. ఇందులో అన్ని నిండు రంగులు ఉన్నాయండి. మీకు లేని రంగు ఏదైనా తీసుకోవచ్చు. పిల్లలకైతే సూపర్గా ఉంటుంది అనమాట. ఓకే ఓకే సరే, నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ కవర్ లాగాను కానీ అమ్మగారి ఇప్పుడు నాదే సేమ్ కంచి కాటన్. ఈ కలర్ కూడా కొంచెం మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది. ఈ కలర్ కూడా
ఇదేదో వేసుకుంటే పట్టు చీరలాగా అనిపించింది. మీరు ఏంటంటే అన్నీ ఇలాంటివే తీసుకుంటున్నారని ఎవరన్నా అనుకోవచ్చు. ఏమంటే రెగ్యులర్గా మన ఇంటికి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటున్నారు అనమాట. అది కాక మేము కూడా ఇంట్లో ఉంటామన్నమాట, కానీ టక్మని ఏదో ఒక పలకరింపుకనో ఇంకోటనో బయటికి వెళ్ళి వస్తూనే ఉంటాము. ఇక స్నానం చేసి ఇటువంటి చీరలు కట్టేసుకున్నాం అనుకోండి, డే అంతా కూడా ఇది ఉంచేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ మధ్య అంతా కూడా కొంచెం కంచి కాటనే ఎక్కువ కడుతూ ఉన్నాను అనమాట. ఇది కూడా అంతే 1240, 1270. 1270. ఇదిగోండి దీని ట్యాగ్ దొరికింది 1190. ఇది 1190. ఓకే, నెక్స్ట్ ఇవి కూడా బాగున్నాయండి. ఫ్యాన్సీ చందేరి చీరలు, మహేశ్వరి చందేరి ఈ మధ్య కడుతున్నాం కదా, అలా ఫ్యాన్సీ అనమాట ఇవి. ఇందులో భలే బాగున్నాయండి డిజైన్స్. మొత్తం ఎందుకు ఓపెన్ చేస్తావు? అది నువ్వు వేసుకుంటావా? వద్దులు. ఇది శారీ అంతా ఇదే డిజైన్, రెండు వెంపులా ఇట్లా నేవీ బ్లూ, ఇది మెరూన్ బార్డర్. పళ్ళు బాగుంటుంది, దీని పళ్ళు చూపించు. ఇదిగో ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా ఇట్లాగా, బ్లౌజ్ కూడా ఇలాగా. ఈ శారీ ప్రైస్ ఎంతో తెలుసండి? 700. బాగుంది. ఇవి బాగున్నాయండి. రెగ్యులర్ యూస్కి ఎవరైనా మామూలు అంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు అట్లాగా కావాలంటే ఈ శారీస్ తీసుకోండి, బాగున్నాయి. ఇది ఈజీ మెయింటెనెన్స్ అండి, మంచిగా దన కట్టే అలా జాడించి ఆరేయడం అంతే. ఇస్త్రీ అవసరం ఉండదు, గంజా అవసరం ఉండదు, ఏమీ ఉండదు. అండ్ స్టైలిష్ గా కూడా అనిపించింది శారీ. బాగున్నది. సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా బాగుంటుంది, స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది. 740 ఈ శారీ ప్రైస్ అంతే. నెక్స్ట్ అన్నీ నీయే, ఇంకా అన్నీ ఉన్నాయే. ఇది ఒకటి లాస్ట్ కవర్ డిస్కౌంట్. ఓ, ఇది అన్నిటికన్నా లాస్ట్, నాకు నచ్చింది లాస్ట్కి వస్తుంది. అప్పటి వరకు చూడండి వీడియో. ఇదిగో ఇది క్రష్డ్ శారీ. ఒకనొక రకంలాగా ఏదోలాగా అనిపించి తీసింది, ఎక్కడో మూలనున్నా తీసిందండి. పోనీ ఇంకో కలర్ ఇవ్వండి అంటే వాళ్ళు ఏమో ఇవ్వండి. ఇది ఇందులో సిమెంట్ రంగు బొమ్మ కట్టున్నది కదా, అది మొత్తం డిజైన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంతా. ఇది ప్లేన్ వచ్చి, అంటే ప్లేన్ అంటే సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ లా ఉంది, కానీ చాలా లైట్ ఉంది. అది కొంచెం ఎవిడెంట్గా కనిపిస్తుంది. పైన ఇలా చిన్న బార్డర్, దిగువన ఈ బార్డర్, అంతే. సింపుల్ శారీ అంత ఇంతే. ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా డిజైన్ కనిపిస్తుంది. అది మీద కనిపిస్తుందా? పిచ్చిందా? పిచ్చింది. ఓకే, పించింది అయితే. ఓకే, ఇదిగో పళ్ళు ఏముంది దీనికి? ఏమో ఇదే బ్రౌన్, ఇదే బ్రౌన్ క్రష్డ్ కదా, అలా ఉంది. ఇది ఈ శారీ. దీని ప్రైస్ అంతా అదే అటుంది ట్యాగ్. ఇదో దీని ప్రైస్ అయితే మనకి 960. 1000 రూపీస్ కూడా కాదు, కానీ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అనమాట. 960 లా అనిపించింది. ఇలాంటివన్నీ సంధ్య కట్టేస్తుందండి, వర్కౌట్ అయిపోతాయి. అందుకనే చెప్పాను కానీ వీడియో కోసం అట్లా కూడా కట్టుకుంటే బాగుంటాయి కదా. అందుకనే తక్కువలోయే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఖరీదైంది ఒకటే చీర అనుకోండి, వీడియోలో అస్తమానం అదే కట్టినా బాగోదు కదా. అందుకు బ్లౌజ్ ఉన్నట్టుందమ్మా, బ్రౌన్ కలర్ ఒకటి ఉందా? ఇలా ఒక చిన్న పట్టి వేసి బొట్ట చేతులు. అవును, బ్రౌన్ ఉంటుంది. అది నేరేట్ రంగు, బ్రౌన్ కాదు, నేరేడా, డార్క్ నేరేట్ రంగు అది. అవునా? ఇప్పుడు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న శారీ, మనస్పడి పట్టు చీర, సెల్ఫ్ మోనోక్రోమ్ లాగా మొత్తం ఒకటే ఉంటుంది చూడండి, అలా ఫుల్ ఒకటే డిజైన్ లో వచ్చిన శారీ. చూడండి పట్టు చీరలా బాగుంది. లైట్ వెయిట్ తో ఇలా ఫుల్ టిష్యూ శారీ, మొత్తం సెల్ఫ్ డిజైన్ వచ్చింది అన్నమాట. ఇలాగా బాగుందమ్మా. పైన కింద కూడా సేమ్ బార్డర్, ఇలాగా నో కాంట్రాస్ట్, నథింగ్, మొత్తం అంతా ఒకటే. అండ్ పేస్టల్ కలర్. ఇప్పుడు ఈ శారీస్ కొంచెం నడుస్తున్నాయి కదా బాగాని, ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. ఈ కలర్ కావాలని తీసుకుంది. అండ్ దీని ప్రైస్ అయితే చెప్పాలా 910 రూపాయలండి సారీ. 910 అండి ఆ చీర. కానీ భలే బాగుంది, చాలా బాగుంది. అంటే పిల్లలకి బాగుంటాయండి. ఇప్పుడు సంధ్య, రమ్య ఇలాంటి వాళ్ళకి చక్కగా, ఇంకొంచెం పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు ఉందనుకోండి, చక్కగా ఒక మంచి బ్లౌజ్ వేసి ఇటువంటి చీర కట్టి టెంపుల్కి అట్లాగా వెళ్తే చాలా రిచ్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో కడితే అసలు చాలా బాగుంటుంది. అసలు అంత పలుచగా కూడా లేదు. ఇదిగో ఇలా ఉన్నది అనమాట, బాగుంది. ఇన్ని చీరలు కొన్నామండి, నేను ఎప్పుడెప్పుడు కడదామా అని వెయిట్ చేస్తుంది ఈ చీర కోసం అంట. తన దగ్గర డిజైనర్ బ్లౌజ్ ఉందట, ఆ బ్లౌజ్ వేసి
ఈ చీర కడుతుందట. దీని బ్లౌజ్ కూడా ఇట్లానే బార్డర్ ఎలా ఉంది టిష్యూ లాగా ఇచ్చారు. ఈ బ్లౌజ్ కూడా కుట్టించుకుంటే బాగుంటుంది. సేమ్ బ్లౌజ్ పళ్ళు ఇలానే సేమ్. ఇది బోట్ నెక్ పెట్టించి ఇక్కడ వరకు హ్యాండ్స్ తోటి జస్ట్ అలా అంతే అలా కుట్టించుకుంటే బాగుంటది. నేను చూసాను అక్కడ ఇలాంటి ఫోటో. బాగుందమ్మా. నాకు కూడా ఈ చీర నువ్వు ఎప్పుడు కడతావా అని చూసావా మరి చూసా. అవి లోపల ఎక్కడో ఉంటే షెల్ఫ్ నుంచి అదితి అని చెప్పి తీసుకుంది. మరి బాగుంది. సేమ్ ఇలాంటి మోనోక్రోమ్స్ లో మీకు పట్టు చీరల్లో కూడా ఉంటాయి. బట్ 900 ఇస్ లైక్ నథింగ్ ఫర్ దిస్ సారీ. చాలా బాగుంది. అంటే 900కి ఏదో అల్కాగా పిచ్చి చీరలాగా అట్లా లేదు, రిచ్గా ఉందన్నమాట. అందుకని మీరు కూడా నచ్చితే తీసుకోండి. ఇందులో కలర్స్ ఉన్నాయి, చక్కగా తీసుకోండి. అంటే చిన్న పార్టీస్కి అట్లా కడితే ఏమంటే శారీ రేటుని బట్టి ఏమీ దాని విలువ ఉండదండి. మనం కట్టే తీరుని బట్టి, మన అటైర్ అంటే దానికి వేసే బ్లౌజ్ని బట్టి. అసలు ఒక విధంగా బ్లౌజులు మేము పెద్ద పట్టించుకునే విషయం బ్లౌజులు అండి. అందరూ అసలు ఏం వర్కులు చేయించుకుంటున్నారండి, డిజైనర్ బ్లౌజులు అయ్యి. ఈ మధ్య సంధ్య అయితే కొంచెం తను ఓన్గా డిజైన్ చేసుకుంటుంది. అట్లా డిజైనర్ బ్లౌజ్ ఏదన్నా వేసుకుని ఇలాంటి చీరలు కడితే సూపర్గా ఉంటాయి అన్నమాట అండి. అలాగా రేటుని బట్టి కాదండి, చీర కట్టడం ఒకటి బాగా నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో ఎంతమంది చూపిస్తున్నారండి శారీ ఎలా కట్టాలి ఏంటి. 1-2 సార్లు ట్రై చేసామంటే చక్కగా మనకు వచ్చేస్తుంది ఎలా కడుతున్నాం. మీకు ఏదైనా శారీ కొంచెం స్టిఫ్గా ఉందేమో అని అనిపిస్తే, అంటే మెయిన్గా మన శారీకి రెండే అండి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది. కుచ్చిళ్ళు, స్టెప్స్ పెడితే పళ్ళు. ఒకవేళ సింగిల్ లేయర్ వేసినా కింద బార్డర్ కూడా నీట్గా కనిపించేలా దాన్ని క్యారీ చేసే విధంగా ఉండాలి. అంతే, ఇవి రెండు మనం కేర్ఫుల్గా చూసుకుంటే చాలు. కొంచెం స్టిఫ్గా ఉంది చీర అని అనిపిస్తే ముందే ఒకసారి మనం ప్రీ ప్లీటింగ్ చేసుకుని ఒక్కసారి ఇలా ఐరన్ చేస్తే సరిపోతుందండి. అది ఆ డ్రేపింగ్ లో నీట్ గా వచ్చింది అనుకోండి, శారీ లుక్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది, మారిపోతుంది. ఇటువంటి చీరలకి ఏంటంటే కొంచెం చాలా మంది చెప్పేది బుట్టలాగా వస్తాయి కదా ఇవి అని అనుకుంటారు. ఏం అక్కడ ముందు కుచ్చిళ్ళు పెట్టుకుని మీరు 6 కుచ్చిళ్ళు వస్తాయి మనకి ఎవరికైనా. పెద్ద చీర అయితే ఇంకోటి ఎక్స్ట్రా వస్తుంది. 6 కుచ్చిళ్ళు పెట్టుకోండి. 1.5 మీటర్ కట్టు చెంగులో వదిలేసుకోండి. 1.5 మీటర్ వదిలేసుకుని 6 కుచ్చిళ్ళు పెట్టుకుని చక్కగా ప్లీట్స్ని ఒక్కసారి అలా ఐరన్ పాముకున్నారంటే మీరు చెప్పినట్టు ఉంటుంది చీర. అంతే అండి. బాగుంది. వెచ్చటి మెత్తటి పింక్ టవల్ లాగా షైనీ పింక్ శారీ. అసలు పింక్ షేడ్ అంటే ఇదే ఏం షేడ్ అమ్మా? ఇది ఆనియన్ పింక్ షేడ్, పీచ్. కానీ దాంట్లో జరీ ఉంది కాబట్టి కొంచెం అలా కనిపిస్తుంది. ఇందులో స్కై బ్లూ ఉంది. కాలు తిమ్మిరి ఎక్కిందా? దించేద్దాం ఉండదు. సరే ఇలా చాపుకో. సరే ఇలా అయినా కూడా కనపడదులే. కొన్న శారీస్ ఎలా అనిపించినాయి మీకు? ప్రైస్లు ఎలా అనిపించినాయి? మా సెలక్షన్ ఎలా అనిపించింది? శారీ నచ్చిందో కూడా చెప్పండి. అమ్మ దగ్గర నేను ఏమైనా కొట్టేయాలంటే అది కూడా చెప్పండి. ఓకే, అన్ని పెద్దవాళ్ళు చేరలేనండి. ఆ కంచి కాడలు మనకేం వద్దులేండి, నువ్వే తీసుకో అంటే. ఏ నాయి తక్కువ నీ ఎక్కువ ఉన్నాయి చూడు. అలా ఏమీ లేదు. 4 బాధలు. నాకు నీకు నాకు నీకు నాకు నీకు ఇది నాకు నీకు ఇదిగో ఇది నీకు. అంతే, ఎవరికి ఎక్కువ ఉన్నాయి? నాకేది ఇక్కడ. నిజమేనండి, నాకే ఎక్కువ ఉన్నాయి. ఇది అది ఆ చీర కట్టాలనుంది అంటుంది కదా, అట్లానే ఇది చూస్తే నాకు కట్టాలని అనిపించింది. కట్టేస్తా. నాకేముంది, బ్లౌజులు ఏ ఒకటి ఉంటాయండి. ఈ నేవీ బ్లూ ఆల్రెడీ నీకు ఉందా? నేవీ బ్లూ ఉంటాయి, కట్టేస్తా. వీటిల్లో కంచి కాటన్లో బ్లౌజులు రావండి. ఒకవేళ వచ్చినా కట్టు చెంగులో కొంచెం ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది. బ్లౌజ్ తీయొద్దు ఎవరు. ఒకవేళ బార్డర్ కావాలి అని అనుకుంటే ఓ పని చేయండి. 2 వైపులా అంచు ఉంటుంది కాబట్టి కట్టు చెంగులో అంటే స్టార్టింగ్ ఇక్కడ తోపుతాం కదా, దాన్ని తీసి హ్యాండ్స్కి వేయించుకోండి బ్లౌజ్ పీస్కి. నువ్వే చెప్పావు ఐడియా కూడా. నేను అట్లా వేయిస్తూ ఉంటాను. మొన్న మా ఆడపడుచులకి చెప్తే బుజ్జమ్మ అలానే కుట్టించుకుందనమాట. చాలా బాగుంది. మీరు కూడా అలానే. ఓకే, ఎందుకంటే దీనికి అనుకోండి మళ్ళీ లైనింగ్ వేయించాలి, ఇవన్నీ మామూలే. కానీ చీర చిన్నదైపోద్ది. ఎప్పుడు కూడా చీర పెద్దగా ఉందనుకోండి, చక్కగా కుచ్చిళ్ళు అది బాగా వచ్చి కట్టుబడి అందంగా ఉంటుంది అనమాట అండి. ఇవన్నీ చిన్న చిన్న టిప్సే అండి. ఓకే అండి. ఇవి చీరలో ఏది నచ్చింది? ఇది నచ్చిందా? ఇది నచ్చిందా? ఇది నచ్చిందా? ఇది నచ్చిందా? ఇవి అదే మీకు ఏది నచ్చిందో అది చెప్పండి చూద్దాం.
బస్తీ మే సవాల్ ఎందుకు దియా నయానని అదే అన్ని ఎన్ని ఒకటే రకంలో ఉన్నాయి. నేను ఒక్కొక్కటి ఒక్కొక్క రకంలో తీసుకున్నాను మరి. నిజానికండి ఓ పట్టు చీర లాంటిది తీసుకున్నాను అనుకోండి, చూడు ఏమండి ఒక్క నిమిషం, పట్టు చీర లాంటిది తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడో ఒకసారి కడుతూ ఉన్నా, ఇంకా 2-3 పట్టు చీరలు కూడా ఉండిపోయినాయి నాయి. ఇవి అనుకోండి తనదన కట్టేసాం. అదనమాట అండి. సో అవండి షీ నీడ్స్ లో మేము చేసిన షాపింగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాము. ఏది నచ్చిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేట్లు కూడా రీజనబుల్ ఉన్నాయా అండి? ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. 9 బ్రాంచెస్ ఉన్నాయి షీ నీడ్స్. అన్ని అడ్రస్లు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఏది నియర్ బై ఉంటే అక్కడికి వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఓకేనా అండి? సో అదండి వాళ్ళ వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.